హైదరాబాద్ లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ నుండి కొచ్చి మీదుగా ఇరాన్ కు కిడ్నీ దందా సాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ రాకెట్ లో దందాలో ఒక యువకుడిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన ఒక వైద్యుడు ప్రమేయం ఉన్నట్టుగా తేలింది. దీంతో ఈ కేసును విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. పేద యువకులకు డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకుంటుంది ఈ ముఠా. కిడ్నీ ఇచ్చేవారిని ఇరాన్ తీసుకువెళ్లి ఆపరేషన్లు చేయించినట్టుగా తెలుస్తోంది. ఒక్కో కిడ్నీకి 20 లక్షలు ఇస్తామని చెప్పి 6 లక్షలు ఇస్తున్నట్టుగా తేలింది. మొత్తం 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం కిడ్నీ ఇచ్చిన యువకుడు మృతి చెందాడు. దీంతో యువకుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయమంతా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దళారిని కూడా అదుపులో తీసుకున్నారు కేరళ పోలీసులు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులుగా కేరళ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన ఒక వైద్యుడితో పాటు 2 దళారులు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కిడ్నీ దందాపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఆ యువకుడు కూడా హైదరాబాద్ కు చెందిన వ్యక్తేనా? ఎవరైతే మరణించారో ఆ వ్యక్తి, అలాగే ఎవరు ఆ వైద్యుడు అని దానిపై హైదరాబాద్ పోలీసులు కూడా కేరళ పోలీసులకు సహకరిస్తున్నారా? కృప, హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ సంబంధించిన దందా ఆలస్యంగా వెలుగు చూసినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల క్రితం ఈ ఘటన సంబంధించి కూడా వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా వీరు కేరళ కొచ్చి నుంచి కూడా ఇరాన్కి తీసుకెళ్లి అక్కడ ఈ కిడ్నీల మార్పిడి దందా చేస్తున్నట్టుగా ఇటు పోలీసులు కూడా గుర్తించింది. అందులో భాగంగానే ఇటు కేరళ కొచ్చిలో ఒక వ్యక్తి ఇటీవల కాలంలో ఈ కిడ్నీ దందాకు సంబంధించిన ముఠా చేతిలో కిడ్నీ ఇచ్చి తిరిగి స్వస్థానానికి చేరుకుని చనిపోయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇటు కేరళ కొచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఈ భారీ దందా కొనసాగుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఇది సంబంధించిన ఒక మధ్యవర్తి దళారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. అందులో భాగంగా కొచ్చి పోలీసులు ఇటీవల కాలంలో ఇటు హైదరాబాద్కు చేరుకుని ఈ ముఠాకు సంబంధించిన హైదరాబాద్ కేంద్రంగా పలువురు డాక్టర్లు కూడా ఈ ముఠాతో కీలక పాత్ర పోషించారు. వాళ్ళతో చేతులు కలిపి సుమారుగా 40 మందికి పైగా గత కొద్ది రోజులుగా వీరు కొచ్చి నుంచి ఇరాన్ తరలించి అక్కడ కిడ్నీ మార్పిడి చేస్తున్నట్టుగా ఇటు కొచ్చి పోలీసులు కూడా గుర్తించింది. ఆ యువకుడు ఇటీవల చనిపోయిన యువకుడు ఎవరైతే ఉన్నారో వాడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఈ దందా అంతా పిలిచినట్టుగా చెప్పాల్సింది. కొచ్చి పోలీసులు ఇటీవల హైదరాబాద్కు చేరుకొని ఈ దందాకు వెనుక ఉన్న కొన్ని దళాలతో పాటు కీలక పాత్ర పోషించిన 2 డాక్టర్లను కూడా ప్రస్తుతానికి గుర్తించే పన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక దళారిని కొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కొచ్చి పోలీసులు మరొక 2 దళాలతో పాటు ఈ రాకెట్కి సంబంధించి కీలక పాత్ర పోషించిన 2 వైద్యుల కోసం కూడా వేట సాగిస్తున్నట్టుగా తెలుసు. వీరంతా కూడా అమాయకులు, పేద యువకులకు సంబంధించి కూడా కిడ్నీ ఇస్తే 20 లక్షల రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి వారిని ఇతర రాష్ట్రాలకు తరలించి కూడా అక్కడ కిడ్నీని మార్పిడి చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే కొచ్చి పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. కృప, కిరణ్, ఎంత ధర నిర్ణయించారు? అంటే ఎంత ధర చెల్లిస్తామని ప్రలోభానికి గురి చేశారు? ఇప్పటి వరకు ఎంతమంది పేద యువకుల నుండి కిడ్నీని సేకరించారు? ఈ వివరాలు ఏమైనా చెప్పారా పోలీసులు? కృప, మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే వీరు పేదవాళ్ళకు సంబంధించిన యువకుల్ని టార్గెట్గా చేస్తారు. వారికి ముందుగా మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసిన తర్వాత కూడా మీరు కిడ్నీ ఇస్తే మీకు సంబంధించి కూడా ఇండియన్ కరెన్సీ ప్రకారం కూడా 20 లక్షల రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి ముందుగా ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక గ్యాంగ్గా తయారు చేస్తారు. ముఖ్యంగా 10 నుంచి 15 మంది సంబంధించిన ఒక టీంని ఏర్పాటు చేసి వారిని అందరినీ కూడా ఇక్కడ నుంచి కొచ్చి కేరళ రాష్ట్రం కొచ్చి మీదుగా ఇతర రాష్ట్రానికి అక్కడ తరలించడం, అక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఈ కిడ్నీ మార్పిడి తతంగం అంతా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పేద యువకులకు సంబంధించి టార్గెట్ చేశారు. ముందుగా వాటిని మోటివేట్ చేశారు. వారికి ఒక కుటుంబ బ్యాక్గ్రౌండ్ని ఆసరాగా చేసుకొని కూడా ఈ దందా సాగించినట్టు తెలుస్తుంది. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు గాను ఆ కిడ్నీ మార్పిడికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు గాను 20 లక్షలుగా ఇస్తున్నట్టుగా రెవెన్యూ ఇస్తామంటూ కూడా ముందుగా వారితో ఒప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇందులో దశల వారీగా దళారుల చేతుల మారడంతో కూడా హైదరాబాద్ కేంద్రంగా మోటివేట్ చేసిన వ్యక్తులు మరొక దళారికి వీరిని పంపించడం, అక్కడి నుంచి కూడా వాళ్ళ పాస్పోర్ట్ కావచ్చు, వీసా సంబంధించి కూడా తీసుకెళ్లి ఇతర దేశాల్లో కూడా కిడ్నీ మార్పిడి చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే కొచ్చి పోలీసుల దర్యాప్తులో కూడా కొన్ని విసుకుపోయే నిజాలు కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. వీరు ముందుగా ఎవరైతే హైదరాబాద్లో ఆ కిడ్నీకి సంబంధించిన వ్యక్తులని, అమాయక వ్యక్తులని టార్గెట్ చేస్తారో వారికి ముందుగా కొంత అడ్వాన్స్గా కొంత నగదును చేతిలో పెట్టిన తర్వాత కిడ్నీ ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత
కిడ్నీ ఇచ్చి తిరిగి స్వస్థలానికి వచ్చిన తర్వాత కేవలం మరొక 3 లక్షలు మాత్రమే చేతిలో పెట్టడంతో కూడా తామంతా మోసపోయామని తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదే ఘటనకు సంబంధించి కూడా కేరళకు సంబంధించిన ఒక యువకుడు ఈ ముఠా చేతిలో బలై కూడా తిరిగి వచ్చి కూడా అతడు చనిపోవడంతో కూడా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కూడా ఈ తతంగం అంతా బయట చూసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా సుమారుగా 40 మందికి పైగా ఈ యువకులను ఇప్పటికే కొచ్చి కేంద్రంగా ఇతర ఇరాన్ దేశానికి తరలించి అక్కడ కిడ్నీ మార్పిడి చేసినట్టుగా కొచ్చి పోలీసుల దర్యాప్తు తేలింది. ఇప్పుడు దీనికి సంబంధించి హైదరాబాద్లో దళారుతో పాటు కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఇరాన్తో నేరుగా కాంటాక్ట్లో ఉన్న ఇక్కడ సంబంధించిన కొంత స్థానిక వైద్యుల పాత్ర ఉన్నట్టు కాబట్టి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఈ రాకెట్ సంబంధించి కూడా పూర్తిగా బండారం బయటపడే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కృప కిరణ్, పేద యువకుల్ని ఎలా టార్గెట్ చేస్తూ ఉంటారు? అంటే వీళ్ళ నుండి కిడ్నీని సేకరించవచ్చు, వీళ్ళకి డబ్బు అవసరమని ఏదైనా రెక్కి చేస్తారా, లేదంటే మనం హైదరాబాద్లో ఒక వైద్యుడు సహకరించారని చెప్తున్నారు, అలా హాస్పిటల్లో వాళ్ళ వివరాలు నమోదైన దాన్ని బట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారా? హైదరాబాద్ కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా కొంత అమాయక యువకులు ఇక్కడ వైద్యం కోసం వస్తుంటారు. మనం చూసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాల వచ్చిన వారు అక్కడ కొంత ఇది సంబంధించిన ముఠా ఉంటుంది. వారికి సంబంధించి టార్గెట్ చేయడం, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం, కుటుంబ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత కూడా వారి యొక్క అమాయకత్వాన్ని, డబ్బుల అవసరాన్ని కూడా ఆసరా చేసుకొని కూడా ఈ గ్యాంగ్ ఈ నెట్వర్క్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన నెట్వర్క్తో పాటు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన ఎవరైతే పిఆర్ వ్యవస్థ ఉంటుందో, ఆర్ఎంపీ వ్యవస్థ ఉంటుందో వాళ్ళతో కూడా అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో కూడా వైద్యం కోసం అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ సందర్శించిన సందర్భంలో వాడికి హైదరాబాద్ తీసుకొచ్చే సందర్భంలో కూడా కొంత కనెక్టివిటీ ఉంటుంది. గతంలో ఎవరైతే కిడ్నీ మార్పిడికి కొంత డబ్బులు తీసుకున్న వారు ఉంటారు, వాళ్ళు మరికొన్ని వ్యక్తులకు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత కడు పేదరికంతో ఉన్న వారికి ఇలా కిడ్నీ వ్యాధి చేసుకుంటే తను కొంత డబ్బులు వచ్చి చెప్పిన సందర్భంలో కూడా మరికొంత వ్యక్తులు ప్రేరేపణ పొంది కూడా ఆ గ్యాంగ్ చేతిలో పడినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక ఇప్పటికే కొచ్చి పోలీసులు ఈ రాకెట్కి సంబంధించి కిడ్నీ రాకెట్కి సంబంధించిన దళారుతో పాటు ఇప్పటికే ఒక దళారిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ కేంద్రంగా ఈ దందాకు సంబంధించిన మరికొంత పాత్రను కూడా వారి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా కొచ్చి పోలీసులు సమాచారం తెలుస్తుంది. ఇక వీరికి సంబంధించి అరెస్ట్ చేసి కొంత వీరి సమాచారం సేకరిస్తే వీరిని ఎన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నారు, ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఇచ్చిన అమౌంట్స్ కాకుండా కూడా వీళ్ళు కేవలం కొంత నామమాత్రంగా అమౌంట్ ఇచ్చి వారిని అమాయకులు బలి చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎంటైర్ ఈ రాకెట్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కిడ్నీ ఇచ్చి చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఈ బండారం అంతా బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కృప. ఓకే కిరణ్, అయితే ఇందులో ఎవరున్నారు?